సరే ఇప్పుడు చూస్తుంటే ఈ కంటైనర్లు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్. అంటే గతంలో చూసుకుంటే 30 కంటైనర్లు వచ్చింది. అండ్ ఇంకా చూసుకుంటేనేమో ఒక కంటైనర్ 2-3 కంటైనర్లేమో తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పి వచ్చింది న్యూస్. ఇప్పుడు ఏంటంటే భారీ కంటైనర్ భారీ మొత్తంలో నగదుతోని పట్టుబడింది అని చెప్పేసి ఏమో మళ్ళీ ఇది ఒక న్యూస్. నిజంగానే పట్టుబడింది అంటారా? నిజంగానే అందులో క్యాష్ అవంతా ఉందంటారా? అంటే ఇప్పుడు ఏదైతే మీరు రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ పరిసరాల్లో కంటైనర్స్లో వాచ్లు, తర్వాత మిక్సీలు, గ్రైండర్లు, శారీస్ ఇవన్నీ పెట్టేసి గ్రైండర్స్ దొరికితే అవి టీడీపీ వాళ్ళు పట్టుకోనో చూసి సివిజిలో ఎలక్షన్ కమిషన్ వారికి ఫిర్యాదు చేసి అవన్నీ పట్టుబడ్డారని వార్తల్లో వచ్చిందండి. అంటే ఇప్పుడు ఎన్నికల టైంలో ప్రజలకు ఏది అవసరమో 5 సంవత్సరాల్లో ఏం చేశామో ప్రోగ్రెస్ కార్డు మీద ఎన్నికల్లోకి వెళ్ళి ఓట్లు అడగాల్సిన ప్రస్తుతం ఉన్న పార్టీ కానీ, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి మేము వస్తే మమ్మల్ని ఇది చేస్తామని ప్రతిపక్షాలు ఓట్లు అడగాల్సిన పరిస్థితిని వదిలేసేసి ఇలా తాయిలాలు, డబ్బులు, మందు, మద్యం ఇవి సరిపోవన్నట్టుగా, డ్రగ్స్ ఓ పక్క, గంజాయి ఇంకో పక్క, ఇవన్నీ సరిపోవన్నట్టుగా రిస్ట్ వాచెస్, గ్రైండర్లు, మిక్సీలు, శారీలు, అంటే ఓటర్లని ఎంత నీచంగా వీళ్ళు డెమోక్రసీలో ఎంత నీచానికి దిగజారి ప్రలోభాలకు గురి చేయాలనుకుంటున్నారో ఈ దరుగను మన శ్రీకాళహస్తిలో దొరికిన సామాగ్రిని చూస్తే అర్థమవుతుందండి. వీళ్ళకి ఏమాత్రం డెమోక్రసీ మీద గౌరవం లేదు, డెమోక్రసీ విలువల మీద అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లో నడుస్తుండడం నిజంగా దేశానికి పట్టిన దరిద్రం. ఒక పక్క కులాన్ని వదలరు, మతాన్ని వదలరు, డబ్బు పంచడం ఆపరు, మద్యం పంచడం ఆపరు, డ్రగ్స్ పంచడం. ఇప్పుడు డ్రగ్స్ దగ్గరకు తీసుకొచ్చారు ఓటర్లని. ఇంకో పక్క శారీస్ పంచుతారు, గ్రైండర్లు పంచుతారు, మిక్సీలు పంచుతారు, రిస్ట్ వాచ్లు పంచుతారు. ఎంత నీచానికి దిగుతారుతున్నారు. వీళ్ళకి ఎక్కడన్నా కనీసం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు ఎలా అడగాలి అని పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కంటెస్ట్ చేయాలనుకున్న అవగాహన ఉందా? కనీసం రాజ్యాంగం పరంగా ఓటు ఎలా అడగాలో ఏమన్నా అవగాహన ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి అవ్వాలనుకునేవాడు అతని నడవడికి ఎలా ఉండాలో కనీసం పరిజ్ఞానం ఉన్న పోటీ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? ఇలాంటి దౌర్భాగ్యులు రాజకీయాల్లో ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా మిగిలిపోయింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, అన్ని పార్టీలలో ప్రలోభాలతోనే. ఇప్పుడు మీరు అక్కడ అదే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే ఒక కాన్స్టిట్యున్సీ చూసుకుంటే అక్కడ గిఫ్ట్లు, వాచ్లు, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్స్, పిల్లలకి ఏది కావాలంటే అది, ఇవన్నీ పంచడము అపోజిషన్ వాళ్ళు పంచుతారు, రూలింగ్ వాళ్ళు పంచుతారు. అంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అసలు వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు ఎంత, వీళ్ళంత విచ్చలవిడిగా పంచడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? అసలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు మీ ఇంట్లో కూర్చుంటే మీరు ఏదన్నా వస్తువు మనం కొనాలంటే డబ్బు ఇస్తే మన ఇంటికి వస్తుంది. మనం డబ్బు ఇవ్వకుండా మన ఇంటి దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రలోభాలు పెడుతున్నారంటే వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? మీకు ఈరోజు 100 రూపాయలు ఒక వస్తువు మీకు ఇవ్వచ్చు, లేకపోతే 1000 రూపాయల వస్తువు ఇవ్వచ్చు. తర్వాత 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత మీ దగ్గర నుంచి ఒక్కొక్కడు 5 లక్షల నుంచి 50 కోట్ల వరకు దండుకుంటారు మీ దగ్గర నుంచి. సో ఇది యాక్సెప్ట్ చేసే ముందు ప్రజలు కూడా ఇది మనం యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచించాలండి. లేకపోతే వాళ్ళ మొఖాన్ని ఇసిరి కొట్టాలి రివర్స్లో, అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే జనాలే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంట. జనాలు ఎంకరేజ్ చేస్తారు, ఇళ్లలో కూర్చుంటున్నారు జనాలు, ఇస్తే తీసుకుంటున్నారు. తీసుకోవడం ఆపేస్తే కనీసం సిగ్గుతో వీళ్ళు తలదించుకుంటారు. అసలు ఎలక్షన్ మెకానిజం మొత్తం మనం చూసుకుంటేనండి, నాయకులు ఏది చేయమంటే అది చేసేదానికి వాళ్ళ కింద ఉన్న చెంచాలకు ఎంత సిగ్గు ఉండద్దు. అసలు మనం చేస్తుంది నీతివంతమైన పనా కాదా, ఇది చెయ్యొచ్చా లేదా అని ఇంగిత జ్ఞానం ఉండద్దు. వాళ్ళు ఏం పంచమంటే అది పంచేదానికి సిద్ధపడిపోయారు. మందు పంచమంటే మందు పంచుతారు, డబ్బు పంచమంటే డబ్బు పంచుతారు, ఇప్పుడు ఏదైనా సామాగ్రి పంచమంటే సామాగ్రి పంచేదానికి సిద్ధపడుతున్నారు. ఇదేనా ఎలక్షన్ జరిపే ప్రక్రియ? ఎందుకు ఎవరు కూడా మరి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదు? మేము ఇది చేస్తాం అది చేస్తాం, కనీసం ఆ మాటలు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అదే కదా, అసలు అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ప్రజల్ని ప్రలోభాలతో ఓట్లు అడగాల, ఆ ప్రలోభాలతో గెలిచిన తర్వాత మళ్ళీ అక్రమదారులు వీళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకోవాలా, వీళ్ళు అక్రమంగా సంపాదించుకోవాలా. మైనింగ్ ద్వారానో, రెడ్ సెంటర్ స్మగ్లింగ్ ద్వారానో, గంజాయి స్మగ్లింగ్ ద్వారానో, డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారానో, లేకపోతే ఇసుక దందానో, లేకపోతే అక్రమ మద్యం వ్యాపారం చేసో, లేకపోతే భూ కబ్జాలు చేసో, ఇవి తప్ప అసలు అభివృద్ధి ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? అసలు గత 10 సంవత్సరాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఇసుక వ్యాపారము, అక్రమ మైనింగ్, తర్వాత భూదందాలు, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ఏంటి గత 10 సంవత్సరాలలో? ఓటరు చైతన్యవంతంగా ఆలోచించనన్ని రోజులు ఇలాంటి ఆటలు సాగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రలోభాలతో ఎన్నికలు చేసే నాయకులు ఇంకా పెరుగుతూ ఉంటారు. ఎక్కడో దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ వేయాలంటే దీని మీద ప్రథమ బాధ్యత పార్టీలు ఎలాగూ వ్యవస్థ మొత్తానికి నిర్వీర్యం చేసడానికి పూనుకొని ఉన్నాయి. కనీసం ఓటర్లో నుంచి, ప్రజల్లో నుంచి, ప్రజా సంఘాల్లో నుంచి చైతన్యం రాకుండా
ఇలాంటి అరాచకాలను ఆపే పరిస్థితి కనపడట్లేదు అసలు. అంటే సార్ ఇప్పుడు చూస్తుంటే కంటైనర్స్ లో అంత భారీగా తీసుకెళ్తున్నారంటే, అంటే ఇది వెనకాలే అంటే ఆల్రెడీ ఎన్నికలకి ఉంది అంటే ఎన్నికల కోడ్కి ముందే ఇదంతా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టే కదా. ప్లాన్ చేసుకునేసి గోడౌన్స్ లో పెట్టుకుని ఉంటారు వీళ్ళు. ఇప్పుడు గోడౌన్ లో ఉన్న సరుకును బయటకు తీసి ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇంకా 2-3 గోడౌన్స్ లో ఇంకా ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలీస్ కొంచెం ఏమంటారు పోలీస్ స్క్రూటినీ పెరుగుద్ది, పోలీస్ చెకింగ్స్ పెరుగుతాయి అనేసి ముందుగానే సేఫ్ ప్లేసెస్ పెట్టేస్తున్నారు వీళ్ళు, రేపు పోలీసులకు దొరకకుండా ఇదంతా. రైట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత చేసిన వాళ్ళు ఎందుకు ప్రజల అంటే ప్రజలు అడిగే ఆన్సర్స్ వీళ్ళ దగ్గర లేవనుకోవాలా? జస్ట్ ఇలాంటివి చూపెట్టి వాళ్ళని మభ్యపెట్టేసి ఇంకా ఓటు తీసుకుంటే వీళ్ళు నాయకులు వెళ్ళి ప్రజల్ని డైరెక్ట్ గా కలవరు కదండి, వాళ్ళ చెంచాలను పంపిస్తారు కదా ఇలాంటి పంచేదానికి. నాయకులు వెళ్ళి పబ్లిక్ తో కనెక్ట్ అయ్యే రోజులు ఎక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ రోజు ఏదో పేపర్లో చూసా పరదా వీరుడు బయటకు వస్తున్నాడు అనేసి. వీళ్ళు గెలిచిన తర్వాత ప్రజలతో ఎక్కడ కనెక్టెడ్ గా ఉన్నాడు, ప్రజలతో ఎక్కడ అవినాభావ సంబంధాన్ని మెయింటైన్ చేశారు వీళ్ళు, పబ్లిక్ తో ఎప్పుడు కనెక్టెడ్ గా ఉన్నారు వీళ్ళు అసలు? అంటే గత 5 సంవత్సరాలు ఓన్లీ ఓట్ల టైం అప్పుడే ప్రజలు గుర్తుకొస్తారండి. రిమైనింగ్ 5 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తి రాజకీయాల్లో గెలిచిన తర్వాత సొంత లాభాలు స్వలాభాల కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసం ఎప్పుడు ఎవరూ పనిచేయట్లేదు. పనిచేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధాని కట్టేసి ఉండేవాళ్ళు ఈ పాటికి వీళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే కనుక ఇప్పుడు ప్రభుత్వం మారితే మరి రాజధాని వస్తుందని నమ్మకం ఉందా? వైసీపీ కానీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి కానీ వస్తే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రాజధాని ఉండదండి. వీళ్ళు కట్టరు, వీళ్ళు కట్టబోరు, మళ్ళీ కూడా ఉండదంట, ఖచ్చితంగా ఉండదు. అందుకని ప్రజలు చాలా సీరియస్ గా ఆలోచించండి, జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలకండి. రాజధాని కానీ, పోలవరం కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆగాలంటే ఇది జై భారత్ నేషనల్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది. వీళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు మళ్ళీ వీళ్ళకని పట్టం కట్టితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పరంగా అగమ్య గోచరంగానే మారుతా ఉంది. మీ పార్టీ వల్ల ఇది సాధ్యమైతే అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. అధ్యక్షులు వారి ఇంటిగ్రిటీ చూడండి, మా అధ్యక్షులు వారు హానెస్టీ చూడండి, మా అధ్యక్షులు వారు పోలీస్ సర్వీస్ లో ఉన్నప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, ఆయన ఎంత హానెస్ట్ గా ఉండి ఎంత సిన్సియర్ గా పనిచేశారో అదే సిన్సియారిటీ పాలిటిక్స్ లో కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆయన. గతంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత లేకపోతే వాళ్ళే ఇష్టంతో రిజైన్ చేసి మరి పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళు పార్టీలు పెట్టి, కానీ ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. మరి ఈసారి నమ్మి జనాలు ఓటేస్తారు అనుకుంటున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఎన్నికలు ఓడిపోతే మనకెందుకు జనాలు మారని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ పెట్టి సొంతకు ముందుకు వస్తున్నారు. అది మా అధ్యక్షులు వారి కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ఒక ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని చుట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే పార్టీలో వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మా అధ్యక్షులు వారు ఒక దగ్గర ఓడిపోతే అక్కడి నుంచి పారిపోలే, అక్కడే అదే సెంటర్గా పనిచేస్తున్నారు, అదే వైజాగ్ సెంటర్గా పనిచేస్తున్నారు, అదే వైజాగ్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ అయిన విశాఖ నార్త్ నుంచి పోటీ చేయబోతున్నారు. అది కూడా సొంత పార్టీ పెట్టి ముందుకు వస్తున్నారు. అది మా అధ్యక్షుల వారి కమిట్మెంట్. అది వేరే పార్టీల్లో ఉంటే మన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయలేము, నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేయలేము అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సొంతగా పార్టీ పెట్టి ముందుకు వస్తున్నారు. మా లాంటి యువకులను ప్రోత్సహిస్తున్నారు ఆయన. రైట్ సార్. సో మీకు ఖచ్చితంగా మీ పార్టీ రావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.